సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్. సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతోటి మాట్లాడుతున్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇటు కేసీఆర్ జగన్ ఒకటే. సో ఇటు కేసీఆర్ ఏం చేసిండు, ఇటు తెలంగాణలో ఉన్న ఫోన్లన్నింటిలో పక్కన పెట్టేసి అటు షర్మిల ఫోన్లు ట్యాప్ చేసి, చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ రికార్డులన్నిటి కూడా జగన్ పంపించేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిండు, దుర్మార్గానికి పాల్పడిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి సీఎం జగన్కు తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించినటువంటి సిట్ ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులు శిక్షించాల్సిందే అంటూ మహేష్ కుమార్ చెప్తున్నారు. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు అంటూ చూస్తా ఉన్నాం. సో తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీ నేతల ఫోన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొందరు రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే ఆరోపించారు. షర్మిల ఫోన్తో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి ఫోన్లను కూడా ఎస్ఐబి అబ్జర్వేషన్లో పెట్టిందని సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. షర్మిలకు సంబంధించి ఒక కోడ్ నేమ్ వాడారని, ఆమె కదలికలు, సంభాషణలు రికార్డ్ చేసి నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపించారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసే ద్వితీయ శ్రేణి నేతలు మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ఫోన్లను ట్యాప్ చేశారని నెలల తరబడి అబ్జర్వేషన్లో పెట్టారని సిట్ గుర్తించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు, పలువురు జడ్జిలు, ఇతర ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్లు ట్యాప్ అయిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు ఇతర వాంగ్మూలాలు తీసుకున్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు సరిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. ఎవరి ఆదేశాలతో ఆధారాల ధ్వంసం. సో ఇక్కడ ఆధారాలను కూడా ధ్వంసం చేసిరు. మరి అవి ఎవరి ఆధారాలు, ఎవరి అని తెలవాల్సిన అవసరం అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని కాంగ్రెస్ అధికారులకు వస్తుందని స్పష్టమైన వెంటనే ప్రభాకర్ రావు తన శిష్యుడు ప్రణీత్ రావు ద్వారా ధ్వంసం చేయించినట్టు ఇప్పటికే వెల్లడింది. అయితే డేటా ధ్వంసానికి ముందు ఏం జరిగింది, ప్రభాకర్ రావు ఆయన బృందం ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారన్న అంశాలు తేల్చేందుకు సిట్ అధికారులు వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ల విశ్లేషణ ద్వారా ప్రయత్నించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 3 విడతలు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నాటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను పనిచేశానని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా నుంచి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మావోయిస్టులపై నిఘా పేరిట జరిగిన రాజకీయ ఆపరేషన్ కావడంతో ప్రభాకర్ రావుకు ఏ నాయకులు ఈ ఆదేశాలు ఇచ్చారనేది తెలియడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకు మావోయిస్టుల ఫోన్లు అన్ని కూడా ట్యాప్ చేయాలని చెప్పేసి మావోయిస్టుల బూచి చూపించేసి ఇంతమంది ఫోన్లను ట్యాప్ చేసినది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రోద్బలంతోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటివరకు విచారణలో కేసీఆర్ పేరు కానీ మరెవరి పేర్లు కానీ బయట పెట్టలేదని సమాచారం. నేడు 4వసారి ప్రభాకర్ రావు ఇచ్చిన నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు రాజకీయ కుట్రతోనే ట్యాపింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు గనక ఈ కేసులో గనక ఏది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ కాలేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు నీరు గారిపోయేటువంటి అవకాశంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఇంకా స్పష్టంగా ఇంకా డీటెయిల్స్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు అనేటోడు నోరు మెదుపుతలేడు. మరి ఈ పోలీసులు ఏమన్నా వాడికి బెండు తీసి ఏమైనా చేస్తారా అంటే అది చేసే పరిస్థితులు లేరు. సో అందుకే ఈ కేసు నీరు గారిపోతుందేమో అనేటువంటి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్